హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ప్రజెంట్ మీరు చూస్తున్న వీడియో శ్రీకాకుళం విజయనగరం మధ్య ఉన్నటువంటి లో మన ఎంటైర్ జర్నీలో థర్డ్ పార్ట్ అనమాట. మీరు ఫస్ట్ 2 పార్ట్లు నేను చూపించాను. ఈ థర్డ్ పార్ట్ అనేది మీకు గరుడి నుంచి అప్ టు విజయనగరం వరకు ఉంటుందన్నమాట. అంటే గరుడి స్టేషన్ దాటిపోయిన తర్వాత గరుడి నెల్లిమర్ల మధ్య నుంచి మీకు అప్ టు విజయనగరం స్టేషన్ ఎండింగ్ వరకు ఉండి థర్డ్ పార్ట్ ఉంటుంది. ఈ సక్సెస్ స్పీడ్ అనేది 120 km/h అనమాట. 120 km/h మన ఇక్కడ స్పీడ్ పర్మిసిబుల్. అండ్ మీరు చూస్తుంది ఇప్పుడు ఇది మన గ్రీన్ సిగ్నల్ పాస్అవుట్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, 120 km/h అనేది మ్యాక్సిమం అన్ని ఎల్హెచ్పి కోచెస్కి, వందే భారత్కి కూడా ఇది మ్యాక్సిమం 120 km/h పర్మిసిబుల్ అనమాట. మన గరుడి నుంచి విజయనగరం వరకు. ఓకే ఫ్రెండ్స్, వందే భారత్ అండ్ ఓవరాల్గా అన్ని ఎల్హెచ్పికి వచ్చిన ట్రైన్స్ కూడా మీకు 120 km వరకు పర్మిసిబుల్. కొన్ని సెక్షన్స్లో మనకి 130 వరకు కూడా ఉంటుంది, కానీ ప్రజెంట్ ఈ సెక్షన్లో మాత్రం 120 km/h ఉన్నటువంటి పర్మిసిబుల్ స్పీడ్. అండ్ మీకు అంతా కూడా చూడండి ఫ్రెండ్స్, అంతా గ్రీన్, మొత్తం పచ్చని పొలాలతో అంతా గ్రీన్గా కనిపిస్తుంది. వర్షాకాలం కాబట్టి అంతా బాగుంది ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ స్టే విత్ మీ. నెక్స్ట్ మీకు నెల్లిమర్ల స్టేషన్ అనేది మీకు వస్తుందన్నమాట. గరుడు దాటిన తర్వాత నెక్స్ట్ నెల్లిమర్ల. అండ్ మొత్తం టోటల్గా ఇది మనకి ఇంజన్ యొక్క ఫ్రంట్ వ్యూ అనమాట, విత్ సిగ్నల్స్ అనమాట. మనకి ఏ సిగ్నల్స్ వస్తున్నాయి, ఏమేమి వెళ్తున్నాయని క్లియర్గా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, చూడండి, ఒక గ్యాంగ్ పాస్ అయ్యాడు. ఇక్కడ వాళ్ళు వర్షాకాలం కాబట్టి చెట్లను ఎక్కువగా ట్రాక్ పైకి వచ్చేయకుండా మొత్తం క్లీనింగ్ చేస్తారనమాట. ఈ పక్క కాలువ గుండా వెళ్తున్నటువంటి ట్రాక్ పక్కన ఉన్న ఈ కాలువ గుండా మొత్తం చూడండి చెట్లు పొలం నిండిపోయింది. వాటిని అంతా వాళ్ళు క్లీన్ చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ స్టే విత్ మీ. ఇక్కడ గేట్ పాస్ అయ్యింది మీకు. అండ్ గేట్ పాస్ అయ్యేందుకు అక్కడ గేట్ అంటే ఏమీ లేదు, ఓపెన్ అనమాట. ఇవాళ రేపు ఇండియన్ రైల్వేలో అంతా కూడా మీకు గేట్ మీద ఎక్కడ కూడా లేరు, అన్నీ కూడా అండర్ పాస్లు అయిపోయి ప్రతి దగ్గరికి కూడా అండర్ పాస్ ఇచ్చేస్తున్నారు. అంటే చిన్న గేట్ ఉన్నటువంటి దానికి అండర్ పాస్ చేస్తున్నారు అనమాట. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మీకు నెల్లిమర్ల స్టేషన్ మీకు నెక్స్ట్ వస్తుంది. ప్లీజ్ స్టే విత్ మీ. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మీకు చూసిన సిగ్నల్ గ్రీన్ సిగ్నల్, ఇది మీకు పాస్అవుట్ అయిపోయింది. మ్యాక్సిమమ్ ఫ్రంట్ మీకు గ్రీన్ ఉంటే నెక్స్ట్ మీకు గ్రీన్ ఉండొచ్చు. ఒకవేళ మీకు ట్రైన్ని ఆపాలని ఉద్దేశం ఉంటే ముందు గ్రీన్ ఇచ్చి, ఆ తర్వాత డబుల్ ఎల్లో ఇచ్చి, ఆ తర్వాత సింగిల్ ఎల్లో ఇచ్చి మీకు రెడ్ అనేది మీకు మ్యాక్సిమంగా ఇండియన్ రైల్వేలో ఇస్తారనమాట. అంటే ఫస్ట్ గ్రీన్ ఉంటుంది. నెక్స్ట్ సిగ్నల్ ఫ్రెండ్స్ చూడండి, ఇది కెల్లగడ్డ వంతెన. పాస్అవుట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, అయితే గ్రీన్ ఫస్ట్ మీకు గ్రీన్ ఇస్తాడు, ఆ తర్వాత డబుల్ ఎల్ ఇచ్చి, సింగిల్ ఎల్ ఇచ్చి నెక్స్ట్ రెడ్ అంటే ఉంటుందన్నమాట. చూడండి ఫ్రెండ్, నెక్స్ట్ డబుల్ ఎల్లో. ఇంతకుముందు చూసినటువంటి సింగిల్ అనేది గ్రీన్ ఇచ్చాడు, నెక్స్ట్ డబుల్ ఎల్లో. అంటే నెక్స్ట్ మీకు నెక్స్ట్ వచ్చే సింగిల్ ఎల్లో ఉంటుందన్నమాట. ఆ తర్వాత మీకు కంపల్సరీగా రెడ్ అని ఉంటుందన్నమాట. మీరు అబ్జర్వ్ చేయండి. మీరు ముందు చూసిన 2 సింగిల్స్ కూడా గ్రీను, ఆ తర్వాత డబుల్ ఎల్లో అంటే నెక్స్ట్ మీకు సింగిల్ ఎల్లో తర్వాత నెక్స్ట్ మీకు రెడ్ ఉంటుందన్నమాట. చూడండి, స్పీడ్ లిమిట్ 120 km/h అనమాట. అంటే ఎక్స్ప్రెస్ ట్రైన్స్కి ఇది పాసెంజర్ కాబట్టి కంపల్సరీ ఆగిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ చూడండి, మీకు వస్తున్న సింగిల్ ఎల్లో. చూడండి ఫ్రెండ్స్, సింగిల్ ఎల్లో పాస్అవుట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ మీకు నెల్లిమర్ల రైల్వే స్టేషన్ వస్తుంది కాబట్టి నెక్స్ట్ వాళ్ళు డేంజర్ ఉంటుంది, మనకి ఆగాలి కాబట్టి వాళ్ళు నెక్స్ట్ సీన్ రెడ్ ఉంటుందన్నమాట. అండ్ ఈ విధంగా మీకు ప్రతి సెక్షన్లో కూడా డ్రైవర్స్ ఇండికేషన్ అనమాట. ఫస్ట్ గ్రీన్ ఇస్తారు, ఆ తర్వాత డబుల్ ఎల్లో, ఆ తర్వాత సింగిల్ ఎల్లో, ఆ తర్వాత రెడ్. గ్రీన్ తర్వాత కంటిన్యూగా మీకు అదే స్పీడ్లో కంటిన్యూ వెళ్ళిపోతే నెక్స్ట్ గ్రీన్ టు గ్రీన్ ఇచ్చుకుంటూ పోతారు అనమాట, అక్కడ మీకు స్టాపేజ్ లేకపోతే. కానీ మ్యాక్సిమం ఏంటంటే మీకు ఒకవేళ ట్రైన్ ఆపాలని ఉద్దేశం ఏదో స్టేషన్ వచ్చే ఆపాలి అంటే మాత్రం ఈ
విధంగా గ్రీన్, డబుల్ ఎల్లో, సింగిల్ ఎల్లో అండ్ రెడ్ ఉంటుంది. ఇది నెల్లిమర్ రైల్వే స్టేషన్. మీరు పక్కన చూస్తుండండి ఎన్ బాక్స్ అనమాట. ఇది ఎన్ బాక్స్ చూడండి. నెల్లిమర్ రైల్వే స్టేషన్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చుట్టూ కొండలు అనమాట. నీకు నెల్లిమర్లో దాటిన ఉంటే ఒక మీకు చంపావతి రివర్ వస్తుంది. అది నెక్స్ట్ నేను మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇది మనకు ఇక్కడ ట్రైన్ అనేది ఒక 2 minutes అవుతుంది అనమాట. మీరు చూడండి. ఓకే ఫ్రెండ్స్, ట్రైన్ స్టార్ట్ అయిందనమాట. మీకు ఈఎంఈలో ఏమిటంటే మ్యాక్సిమం ఈఎంఈ ట్రైన్స్లో మీకు ఒక ఈఎంఐ అంటే ట్రైన్ స్టార్ట్ అయ్యే ముందు ఒక చిన్న బెల్ సౌండ్ ఉంటుందన్నమాట. ఆ డ్రైవర్కి అండ్ గార్డ్స్కి మధ్య ఇండికేషన్ అనమాట. అంటే మామూలు ట్రైన్స్ ఏంటంటే మీకు మ్యాక్సిమం నైట్ టైంలో గ్రీన్ టార్చ్ లైట్ని వెలిగిస్తారు. మార్నింగ్ టైంలో గ్రీన్ ఫ్లాగ్ని పెడతారు, ఊపుతారనమాట. కానీ ఈఎంఐ ట్రైన్స్ ఏంటంటే మీకు బెల్ సిస్టమ్ ఉంటుంది. ఆ గార్డ్ మీకు బెల్ కొట్టగానే మీకు ఇక్కడ ఇంజిన్ క్యాబిన్లో కూడా బెల్ సౌండ్ వినిపిస్తుంది అనమాట. అది ఇంజిన్కి బ్యాక్ సైడ్ ఉంటే మాత్రం అది మనకు వినిపిస్తుంది. ఆ బెల్ సౌండ్ రాగానే వాళ్ళు స్టార్ట్ చేయాలి మ్యాక్సిమంగా. ఓకే ఫ్రెండ్స్, ఇది చూడండి. ఇది ఎన్ బాక్స్ కాదు, యాక్సిడెంట్ రిలీఫ్ వ్యాన్ సంబంధించిన వెహికల్ అనమాట సంబంధించింది. ఓకే ఫ్రెండ్స్, చూడండి. రైట్ కర్వ్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. మీకు ఇది ట్రాక్ గ్రైండింగ్ మిషన్ అనమాట. ఇది నెక్స్ట్ గ్రీన్ కూడా ఉంది ఇక్కడ. గ్రీన్ కూడా ఉంది. నెక్స్ట్ ఇది ట్రాక్ గ్రైండింగ్ మిషన్ అనమాట. అంటే కొత్తగా ఏమైనా కొత్తగా మనము ట్రాక్ అనేది మీకు వేస్తే ఆ సైడ్ ఎడ్జెస్ అనేవి గ్రైండింగ్ చేస్తుంది అనమాట. దీన్ని ఉపయోగిస్తారు. ఆ గ్రైండింగ్ మిషన్ అంటే ఆ గ్రైండింగ్ మిషన్ వెళ్తూ ట్రాక్ మీద పాస్ అవుట్ అవుతూ అండ్ ఆ ట్రాక్ని కూడా మీకు గ్రైండింగ్ చేస్తుంది అనమాట. అంటే మీకు దాని గురించి నేను చెప్తాను మీకు క్లియర్గా. నెక్స్ట్ ఫ్రెండ్స్, మీరు చూస్తుంది చంపావతి రివర్. ఈ చంపావతి రివర్ మీద మన ట్రైన్ యొక్క స్పీడ్ లిమిట్ 30 km/h అనమాట. ఇది 30 km/h. ఈ చంపావతి రివర్ పైన ఏ ట్రైన్ పాస్ అయినా మీకు 30 km/h స్పీడ్తో లిమిట్తో పాస్ అవ్వాలి. ఓకే ఫ్రెండ్స్, అయితే మీకు చిన్నగా చెప్పబోయేది ఏంటంటే ట్రాక్ గ్రైండింగ్ విషయం చెప్తున్నాను. అది మీకు ట్రాక్ అనేది కొత్త ట్రాక్ వేసినా లేకపోతే పాత ట్రాక్ ఏమైనా కొంచెం ఫ్లాట్ అయిపోయినా దాన్ని ట్రాక్ అనేది గ్రైండింగ్ చేస్తుంది అనమాట. మీకు ఆ ట్రాక్ గ్రైండింగ్ మిషన్ అనేది ట్రాక్ పైన వెళ్తూనే మీకు ఎక్స్ట్రా ఫ్లాట్స్ ఎక్స్ట్రా దాన్ని గ్రైండింగ్ చేస్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మీకు చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మీకు అంతగా మొత్తం టోటల్గా అన్నీ ఇక్కడ ఇప్పుడు మీకు డిస్ప్లే 105 అనమాట km/h. ఇక్కడ స్పీడ్ లిమిట్ 105 km/h అనమాట ట్రైన్ స్పీడ్ లిమిట్. టోటల్ ఇక్కడ చూడండి మొత్తం చెట్లు గ్రీనరీ అంతా కొండలు చాలా నీట్గా ఉంది మీకు. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇది పాస్ అయిన సిగ్నల్ గ్రీన్ సిగ్నల్ అని మీకు చూపించలేకపోయాక నేను చూసి అప్డేట్ చేశాను కాబట్టి గ్రీన్ అని మెన్షన్ చేశాను ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, రెండు మొబైల్ టవర్లు ఉన్నాయి సైడ్న. చిన్న విలేజ్ ఇది. నెక్స్ట్ ఇక్కడ కూడా 105 స్పీడ్ లిమిట్ బోర్డు చూసుంటారు మీరు. ఫస్ట్ 2 వీడియోస్ కూడా వాయిస్ లేదు ఫ్రెండ్స్. అండ్ నేను డైరెక్ట్గా అంటే ఇన్ఫర్మేషన్ మాత్రమే నేను మీకు మెన్షన్ చూపించాను తప్పించి వాయిస్ ఎడిట్ చేయలేదు. నేను థర్డ్ పార్ట్లో మీకు టోటల్గా వాయిస్ ఎడిట్ చేసి పెడుతున్నాను. ప్లీజ్ సపోర్ట్ మీ. అండ్ ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ నా వీడియోస్ లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. మీరు నాకు ఇలా సపోర్ట్ చేస్తే నేను ఇంకా మంచి వీడియోస్ మీకు చూపిస్తాను. నెక్స్ట్ లెఫ్ట్ కర్వ్, టోటల్ లెఫ్ట్ కర్వ్ అనమాట. నెక్స్ట్ కొన్ని దగ్గరలో మీరు కొన్ని T/P అనే బోర్డు మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు. T/P అంటే టెర్మినేట్
స్పీడ్ లిమిట్ ఫర్ ప్యాసింజర్ ట్రైన్స్ అనమాట. ఆ T/P అని టెర్మినేషన్ స్పీడ్ లిమిట్ ఫర్ ప్యాసింజర్ ట్రైన్స్ T/P అని ఉంటుంది అనమాట. అక్కడ కూడా W/L అని మీరు సైన్ బోర్డులు చూస్తారు అనమాట. ఈ W/L అంటే విజిల్ విత్ లెవెల్ క్రాసింగ్ అంటే నెక్స్ట్ మీద ఒక లెవెల్ క్రాసింగ్ ఉంది. మీరు ఇక్కడ నుంచి విజిల్ అంటే హార్న్ వేయాలనే ఇండికేషన్ బోర్డ్స్ అనమాట W/L. అలాగే T/P అంటే టెర్మినేషన్ స్పీడ్ లిమిట్ ఫర్ ప్యాసింజర్స్ అనమాట T/P ఉంటుంది అనమాట. తర్వాత డ్రైవర్స్కి ఏంటంటే ప్రతి సెక్షన్లో ప్రతి ఇండికేటర్ బోర్డ్స్ అనేవి కూడా ఉంటాయి. అలాగే ప్రతి ఎలక్ట్రికల్ పోల్ పైన కూడా మీకు ఒక స్పోర్స్ నెంబర్ అనేది ఉంటుందన్నమాట. అది డ్రైవర్స్కి మషన్ షూట్గా ఏ సెక్షన్స్కి సంబంధించిన ఇక్కడ T/P ఉంది. టెర్మినేట్స్ స్పీడ్ లిమిట్స్ ఫర్ ప్యాసింజర్ ట్రైన్స్ అన్నమాట T/P. నెక్స్ట్ ఫ్రెండ్స్ మనం వస్తుంది విజయనగరం స్టేషన్. మీకు ఇక్కడ చూడండి ఎల్లో సిగ్నల్ విత్ లూప్ ప్లాట్ఫామ్ నెంబర్ అనమాట. అంటే సింగిల్ ఎల్లో ఇచ్చాడు. ఎల్లోతో పాటు ప్లాట్ఫామ్ నెంబర్కి 1కి మనకి లూప్ అనమాట. ఇక్కడ నుంచి మన ప్లాట్ఫామ్ నెంబర్ 1కి మనం ట్రైన్ అనేది సైడ్ కట్ అయ్యి సైడ్ వెళ్ళిపోతుంది. ఇక్కడ స్పీడ్ లిమిట్ 50 km/h అనమాట. 50 km/hతో మనకి ట్రైన్ అనేది పాస్ అవ్వచ్చు. అంటే మ్యాక్సిమం ఏంటంటే మనకి మ్యాక్సిమం అన్ని ట్రైన్స్ కూడా విజయనగరం స్టేషన్ ఆగుతాయి కాబట్టి ఈ సెక్షన్ పర్టికులర్గా ఈ స్పీడ్ లిమిట్ ఉన్నటువంటి ప్లేస్ 50 km/hకి వచ్చి ఇంకా రిడ్యూస్ చేసుకుంటూ వెళ్ళాలి. రిడ్యూస్ చేసుకుంటూ ప్లాట్ఫామ్ ఎంట్రీ చేయాలన్నమాట. అందుకే 50 km/h అనేది ఇక్కడ మీకు మెన్షన్ చేశాడు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము విజయనగరం స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1లో ఎంట్రీ అవుతున్నాము. ఇక్కడ మీకు యార్డ్ సెక్షన్ కాబట్టి మ్యాక్సిమం ఇందాక మీకు చెప్పినటువంటి స్పీడ్ లిమిట్కి ఇంకా రిడ్యూస్ చేసేస్తారు. బట్ యార్డ్కి వచ్చేసరికి మ్యాక్సిమం ఏ ట్రైన్ కూడా మీకు యార్డ్లో కానీ స్టేషన్లో కానీ ఏ ట్రైన్ ఎంట్రీ అయినప్పుడు మ్యాక్సిమం స్పీడ్ లిమిట్ 10 to 15 ఉంటుంది అనమాట. 10 to 15 ఈ స్పీడ్తోనే మీకు యార్డ్లో ఎంట్రీ అవ్వాలి. ఇదే స్పీడ్తో మీరు ట్రైన్ స్టేషన్లో కూడా ఎంట్రీ అవ్వాలి. ఒకవేళ ట్రైన్ స్టాప్ అయితే మాత్రం అదే స్పీడ్తో వచ్చి స్టాప్ చేసుకుంటూ పోవాలి. ఒకవేళ ఏది ట్రైన్ అనేది మాకు పాస్ అయ్యి స్టాప్ వెళ్ళాక వెళ్ళిపోతే మ్యాక్సిమం కొన్ని స్టేషన్ ఎలా ఉంటుందంటే మీకు నెంబర్ 1 నెంబర్ 2 రెండు లూప్స్ ఇచ్చి సెంటర్ నుండి మెయిన్ లైన్ అనేది ఉంటుందన్నమాట. అలాంటప్పుడు ఏమంటే ఒకవేళ ఏదైనా ట్రైన్ మనకి స్టాపేజ్ లేకపోతే ఆ మెయిన్ లైన్ గుండా వెళ్ళిపోతుంది. అక్కడ మాట పెర్మిషన్ స్పీడ్ 100, 110 ఉంటా మెయింటైన్ చేయొచ్చు. కానీ లూప్స్కి వచ్చేసరికి లేకపోతే మీకు ఎలాంటి యార్డ్లో కానీ ట్రైన్ ఎంట్రీ అయితే మాత్రం కంపల్సరీగా 10 to 15 km/h స్పీడ్ లిమిట్ని మెయింటైన్ చేయాలి. ఒకవేళ ఈ స్పీడ్ లిమిట్ని మెయింటైన్ చేసి ఎక్కువ స్పీడ్తో వెళ్తే ట్రైన్ అనేది డెవలప్మెంట్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. ఆ విధంగా ట్రైన్ ఏమైనా డెవలప్మెంట్ అయితే మాత్రం డ్రైవర్ అండ్ అసిస్టెంట్ డ్రైవర్ ఇద్దరు కూడా పనిషబుల్ అనమాట. హెవీ పనిషబుల్ అని ఉంటుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ప్లాట్ఫామ్ నెంబర్ 1కి మనం ఎంట్రీ అయ్యాం. ఇక్కడతో నా వీడియో అనేది ఎండింగ్ అయిపోతుంది ఫ్రెండ్స్. మీకు ఇకపైన వీడియో అనేది విజయనగరం విశాఖపట్నం అనేది నెక్స్ట్ మీకు సిరీస్లో నేను చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియో సపోర్ట్ చేయండి, నా వీడియో లైక్ చేయండి, నా సపోర్ట్ చేయండి. మీరు నా సపోర్ట్ చేస్తే మరి ఇలాంటి మంచి వీడియోస్ మీకు చూపిస్తాను. మరి కంపల్సరీగా వీడియో చూసిన తర్వాత కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి, అలాగే లైక్ చేయండి. మీరు నాకు లైక్ చేస్తే ఈ వీడియో అనేది అందరూ కూడా స్ప్రెడ్ అవుట్ అయ్యి అందరికీ చేరుతుంది. మరి కొంతమంది నాకు చూస్తారు, అలాగే నా సబ్స్క్రైబ్ పెరుగుతాయి. ఈ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.